హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి నందమూరి హీరోలు, కొడుదెల ఫ్యామిలీ హీరోలు గత 10 సంవత్సరాల నుంచి ఎవరిని హిట్లు కొట్టారు, ఎవరు మొదటి స్థానంలో ఉన్నారో ఒకసారి చూద్దాం. గత 10 సంవత్సరాల నుంచి ముందుగా కొణిదెల ఫ్యామిలీ గురించి చూద్దాం. కొణిదెల ఫ్యామిలీలో నలుగురు హీరోలు ఉన్నారండి. నలుగురు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, వరుణ్ తేజ్ గారు. ముందుగా వరుణ్ తేజ్ గారు హిట్లు చూద్దాం. ఫస్ట్ ఫిదా మూవీ అండి. 2015 ఇప్పుడు వచ్చింది సినిమా ఫిదా మూవీ. తర్వాత తొలి ప్రేమ 2, F2, F3 మల్టీస్టార్ మూవీలు అండి. 4 మధ్యలో గద్దలకొండ గణేష్ సినిమా హిట్ అని కొందరు చెప్తున్నారు, కొందరమ్మ యావరేజ్ అని చూపుతున్నారు. ఇది కూడా హిట్ పరిధిలోకి వచ్చి చేస్తాను. గద్దలకొండ గణేష్తో 5 వరుణ్ తేజ్ గత 10 సంవత్సరాల నుంచి. తర్వాత వచ్చి రామ్ చరణ్ గారు మూవీ వచ్చి 3 ఉన్నాయండి. రంగస్థలం, త్రిబుల్ ఆర్, ధృవ. రామ్ చరణ్ గారు చాలా వెనకబడి ఉన్నారండి మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే. 5, 3, 8. పవన్ కళ్యాణ్ గారు 3, భీమ్లా నాయక్, వకీల్ సాబు, ఓజీ. చాలామంది భీమ్లా నాయక్ సెమీ హిట్ అని చెప్తున్నారు, యావరేజ్ అని చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ టైంలో హిట్, ఈ సినిమా కూడా హిట్గా పరిగణించి వేసాను. 8, 3, 11. ఇక చిరంజీవి గారి సినిమా చూద్దామండి. ఈయన 2015 రిలీజ్ అయిన ఖైదీ 150 అండి, ఒకటే. ఇది రీమేక్ మూవీ. తర్వాత వాల్తేరు వీరయ్య వచ్చి మల్టీస్టార్ మూవీ, రవితేజ ఉంటారు ఇందులో. 2 రీసెంట్గా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్. గత 10 సంవత్సరాలు ఉంటాయి, 2026 లేదు కానీ ఆయన వేసాం. మనశంకర్ ప్రసాద్తో 3. ఇది మల్టీస్టార్ మూవీ. చిరంజీవి గారు సోలో సినిమా రీమేక్ సోలో సినిమా లేకుండా సినిమాలు తీయటం లేదు. రీమేక్ మల్టీస్టార్ మూవీలు ఉంటున్నాయి. చిరంజీవి గారి సోలోగా సినిమా తీసి సొంత స్టోరీలు ఎంచుకోండి. సినిమాలు గత 10 సంవత్సరాలు బట్టి కానీ గత 20, 30 సంవత్సరాలు బట్టి చిరంజీవి గారు అంటే చాలా వెనకబడి ఉన్నారు. అదే మనకు గమనించాలి, అది వాస్తవం, ఒప్పుకోవాల్సిందే ఎవరన్నా. ఈ విధంగా ఈ 3, 9, 5, 14 సినిమాలు కొణిదెల ఫ్యామిలీగా హీరోలు ఉన్నాయండి. ఇంకా నందమూరి హీరోల సినిమా వస్తే వీళ్ళు 3 హీరోలు ఉన్నారని ప్రజెంట్. ఒకటే బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారి హీరో ఇట్లు చూద్దామండి. టెంపర్ 2015లో వచ్చిందండి. 2015లో టెంపరు, నానక ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ్ కుశ, అరవింద సమేత, త్రిబుల్ ఆర్, దేవర. ఈ విధంగా 7 సినిమాలు ఉన్నాయండి. 7 సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నాయండి. తర్వాత వచ్చి కళ్యాణ్ రామ్ గారి సినిమా 2015లో వచ్చిన పటాస్ అండి. అనిల్ రాపూర్ డైరెక్షన్లో పటాస్ మొదటి సినిమా. పటాస్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. తర్వాత 118 అండి, 118. తర్వాత వచ్చి ఎమ్మెల్యే సినిమా కొందరు యావరేజ్ అని చూపిస్తున్నారు, కొందరు హిట్ అని చూపిస్తున్నారు, కొందరు సూపర్ హిట్ అని చూపిస్తున్నారు. ఎక్కువ శాతం హిట్గా పరిగణించాడు కాబట్టి ఇది ఎమ్మెల్యే సినిమా హిట్. 3 బింబిసార, 4. ఈ విధంగా కళ్యాణ్ రామ్ గారికి 4 సినిమాలు ఉన్నాయండి. 7, 4, 11. మనం నందమూరి బాలకృష్ణ గారి సినిమా చూద్దామండి ఒకసారి.
ఈయన మొదటి సినిమా వచ్చి బాలకృష్ణ గారు మొదటి సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి అండి. 2017లో వచ్చింది ఈ సినిమా. తర్వాత సినిమా వచ్చి జయసింహ అండి. 2018 వచ్చింది అనుకుంటా. 2 వచ్చి జయసింహ, డిక్టేటర్ ఏది ముందో కరెక్ట్గా ఐడియా లేదు. 3 వచ్చి డిక్టేటర్ అండి. చాలా మటుకు ఈ సినిమా ఎక్కువ వెబ్సైట్లు హిట్ అనే చూపిస్తున్నాయండి. ఈ సినిమాలు చాలామంది ఫ్లాప్ అని చెప్తున్నారు కానీ అందులో వాస్తవం లేదు. ఏదో కొన్ని మ్యాప్ వెబ్సైట్లు ఫ్లాప్ అని చెప్తున్నాయి. ఫ్లాప్ కాదు ఈ సినిమా, ఒక యావరేజ్ హిట్. ఫ్లాప్ ఎలాగ అయిపోద్ది మీరు తెరవలేకపోతే కానీ. 3 అఖండ, వీరసింహారెడ్డి 5, భగవద్గీత 6, డాక్ మహారాజ్ 7, అఖండ 2 8. ఈ విధంగా నందమూరి బాలకృష్ణ గారు 8 హిట్లు ఉన్నాయండి. 8 హిట్లు. ఇది 4, 12, ఎన్టీఆర్ గారు 7, 19 హిట్లు ఉన్నాయండి నందమూరి ఫ్యామిలీలో. నందమూరి ఫ్యామిలీ 19 హిట్లు. గత 10 సంవత్సరాలు పెట్టి 3 హీరోలు 19 హిట్లు. కొణిదెల ఫ్యామిలీ నలుగురు హీరోలు కలిపి 14 హిట్లు. విచిత్రం ఏమిటంటే కొణిదెల ఫ్యామిలీలో వరుణ్ తేజకి ఎక్కువ హిట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్తో ఉన్నారు మిగతా ముగ్గురితో పోలిస్తే హిట్లు పరంగా. అది ఇంకా కొందరు నందమూరి ఫ్యామిలీ నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. 200 కోట్లు షేర్ ఉన్న బొమ్మ. మీ కొణిదెల ఫ్యామిలీలో ఒక్క RRR తప్ప ఏ సినిమానే ఉందా? నందమూరి ఫ్యామిలీలో 3 ఉన్నాయి. RRR, దేవర, వార్ 2 3 సినిమాలు ఉన్నాయి. మరి ఏ ఫ్యామిలీ నెంబర్ 1 అంటావు? తెలుసుకోండి. కొన్ని 300 కోట్ల సినిమా చూద్దాం. 300 కోట్ల గ్రాస్ సినిమా, లేదా 100 కోట్ల సినిమాలు చూద్దాం గ్రాసులు. ఏ విధంగా చూసినా నందమూరి ఫ్యామిలీ నెంబర్ 1 మీరు ఒప్పుకోవాల్సిందే. అందులో జూనియర్ ఎన్టీఆర్ అన్ని విధాలుగా నెంబర్ 1. సీనియర్ హీరోలో నందమూరి బాలకృష్ణ గారు నెంబర్ 1. ఒక విధంగా చెప్పాలంటే ఇట్ల పరంగా గత 10 సంవత్సరాల నుంచి టాలీవుడ్కే నెంబర్ 1 కూడా బాలకృష్ణ గారు ఉన్నారు. ఒక్కంటి తేడాతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. వరుణ్ తేజ్ తీసేస్తే మీ 3 స్టార్ హీరోలు కలిపి 8 హిట్లు కొడితే గత 10 సంవత్సరాలు బట్టి బాలకృష్ణ గారు ఒక్కరే 8 హిట్లు కొట్టారు. మరి అందులో 5 సినిమాలు 100 కోట్ల సినిమాలు. తెలుసుకోండి, నిజాల్లో బతకండి. అబద్ధాలు ఎందుకు మాట్లాడేసుకోవడం? ఏ విధంగా చూసినా నందమూరి ఫ్యామిలీ నెంబర్ 1 టాలీవుడ్కి పేరు చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్.